తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఒక అద్భుత ఘటన జరిగింది. రాజు పంపిన బంగారు పళ్ళెంలో అమరిన 56 రకాల విందుభోజనం అలాగే పడి ఉంది. కాని స్వామి ముఖంపై మాత్రం పెరుగన్నం గింజలు అంటుకుని ఉన్నాయి. ఆలయ అర్చకులు భయంతో వణుకుతున్నారు. రాజైన చోళరాజు తోండమాన్కి ఈ వార్త తెలిసింది. ఆయన గర్వంతో ప్రతిరోజూ నెయ్యి, పొడిమిరియాలు బంగారు పాత్రల్లో రాజసం సంతరించుకుని పంపే భోజనాన్ని స్వామి తాకలేదు. మరి ఎవరి పెరుగన్నాన్ని తిన్నాడు? తిరుమల కొండలకు దూరంగా కురువ గ్రామంలో ఒక పేద కుమ్మరి ఉండేవాడు. పేరు భీముడు. కాళ్లు వికలాంగంగా ఉండడం వల్ల 7 కొండలు ఎక్కి స్వామిని దర్శించుకోలేడు. అందుకే తన ఇంట్లోనే మట్టితో వెంకటేశ్వరస్వామి విగ్రహం చెక్కిపెట్టుకున్నాడు. రోజూ కష్టపడి చేసిన కుండలు అమ్ముకుని వచ్చిన డబ్బుతో ఏదో 2 పూటలు పెరుగన్నం తినేవాడు. ఆ పెరుగన్నాన్ని తానే చేసిన కొత్త మట్టికుండలో పోసి కన్నీళ్లతో స్వామికి నివేదన చేసేవాడు. నాయనా, నీకు రాజులు నెయ్యి మిఠాయిలు పెడతారు, నాకిదొక్కటే ఉంది, నీవు తిను అని ఏడుస్తూ పెట్టేవాడు. ఒకరోజు రాత్రి స్వప్నంలో వెంకటేశ్వరస్వామి రాజుకు కనిపించాడు. రాజా, నీ బంగారు పాత్రలకంటే, నీ నెయ్యి మిఠాయిలకంటే కురువగ్రామంలోని నా వికలాంగుడు భక్తుడు భీముడు మట్టికుండలో పెట్టే పెరుగన్నమే నాకు ఎక్కువ ఇష్టం. అందులో గర్వం లేదు, ఆడంబరం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. మరుసటిరోజు రాజు తన రాజసభ్యులతో కలిసి కురువగ్రామానికి చేరుకున్నాడు. భీముడి గుడిసెముందు దిగి ఆ వికలాంగుడు కుమ్మరి పాదాలకు నమస్కరించాడు. రాజు గర్వం ధూళిపట్టింది. ఆ రోజునుంచి తిరుమల ఆలయంలో మొదటి నివేదన మట్టికుండలో పెరుగన్నమే అవుతుందని రాజు ఆదేశించాడు. ఇప్పటికీ ప్రపంచమంతా తిరుపతి లడ్డు కోసం పడిగాపులు పడుతోంది. ఎందుకంటే అది ఇంటికి తీసుకెళ్లొచ్చు. కాని వెంకటేశ్వరస్వామి హృదయంలో మాత్రం ఇప్పటికీ ఆ వికలాంగుడు భక్తుడి మట్టికుండ పెరుగన్నమే మొదటి స్థానంలో ఉంది. కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని తప్పక రాయండి.